ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. విచారణ పేరుతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందని విమర్శలు గుప్పించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కూడా అన్నారని చెప్పారు. ఆమెకు కూడా లీగల్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. తండ్రి, తాత పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టాను. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు చేస్తున్నారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని గాని, రాజకీయ నాయకుడిని గాని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చల పేరుతోని, విచారణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి గాని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు గాని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేదు. 6 గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్గో తిట్టుకుంటున్నారు. కేవలం మీరుండాలి, మేముండాలి, వార్తల్లో గాని బయట గాని ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్ష ఉంటున్నారు, వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్ష ఉంటున్నారు. ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థం వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు, వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిన చెప్పి సమాచారం ఉంది, రిపోర్ట్ వచ్చింది. దాని మీద జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు, అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీసు ఉడియలే. కానీ సిట్ అధికారులు మాత్రం నిజాయితీ పరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాయితీ పరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరును పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది మా పేర్లు పంపారు, నా పేరు పంపారు, దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి. వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక వీళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేసిన వాళ్ళు, ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది, ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు గానీ, టెర్రరిస్టులు గానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి, జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు? మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేరాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి? జనవరి, జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం.